ఆధ్యాత్మిక నగరం తిరుపతిని స్వచ్ఛంగా పర్యావరణ హితంగా ఉంచేందుకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛతా హీ సేవ పేరుతో ఈ ర్యాలీ చేపట్టారు. నగరంలోని మహతి ఆడిటోరియం నుంచి తారకరామ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరిగింది. చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛతా హీ సేవలో పాల్గొందామంటూ ప్లకార్డులు చేతపట్టుకుని విద్యార్థులు ర్యాలీలో నడిచారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. ఆకాంక్షించారు, కల్పించారు. ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా సమయం కేటాయిస్తానని గంటలు వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర తిరుపతి మరియు పరిశుభ్రపడి ఉంటాను. మన రాష్ట్రంలో మన దేశంలో కొనసాగిస్తూ అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని, ఇటు రాజకీయ నాయకుల్ని, అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని, అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం.